ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి భోగాపురం పర్యటనపైన టీడీపీ నేత బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పనులు చక్కబెట్టుకునేందుకు సీఎస్ జవహర్ రెడ్డి భోగాపురంలో పర్యటించారని ఆరోపించారు. భూముల రిజిస్ట్రేషన్ కోసమే ఆయన విశాఖకు వెళ్లారని అన్నారు. 5 ఏళ్లలో భోగాపురాన్ని సందర్శించేందుకు సీఎస్ కి ఎందుకు కుదరలేదని బోండా ఉమా ప్రశ్నించారు. ఇక భూముల రిజిస్ట్రేషన్ సిట్ విచారణ జరపాలని, అలాగే ఎన్నికల కమిషన్ వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. విజయనగరం, విశాఖపట్నం కలెక్టర్లను ఎంక్వైరీ చేయాలని అన్నారు. సీఎస్ బాధ్యతల నుంచి జవహర్ రెడ్డిని తొలగించాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. జవహర్ రెడ్డి ఆయన ఒక రాజకీయ నాయకుడిలా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే ఆధారాలు చూపించి ఆయన మీద ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణల్ని ఆయన ఎంక్వైరీ ద్వారా అది నిజమా కాదా అని ఒక చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి మీద తీవ్ర ఆరోపణలు, వేల కోట్ల రూపాయల భూములు, ఆయన కుమారుడు, తాడేపల్లిలోని కొంతమంది వైసీపీ పెద్దలు కలిపి ఈ భూదందా భూదోపిడీ చేస్తే వచ్చిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేయించుకోవాల్సినటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆయన ఆరోపణలు చేసిన వ్యక్తుల మీద బ్లాక్ మెయిల్ చేసే విధంగా మాట్లాడుతోంది, బెదిరిస్తా ఉన్నాడు. నిజాలు వెలికి తీస్తున్నటువంటి వ్యక్తుల్ని మీరు మీ మీద వచ్చినటువంటి 596 జీవో, ఏ విధంగా జీవోను అడ్డుపెట్టి డి ఫామ్ డి పట్టాల్ని కొట్టేస్తా ఉన్నారో వివరంగా మీడియాలో వార్తలు వచ్చినప్పుడు దాని మీద మీరు ఎందుకు విచారణ జరపలేదు? సీఎం బంధువుల అండతో పెద్ద ఎత్తున భోగాపురం మండలంలో భూములు కుంభకోణం చేశారు. సీఎస్ జవహర్ రెడ్డి